దొరకలేదు. ఏ ప్రభా ఆగు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం. ఇంక నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రభా. ప్రభా, అమ్మా నందిని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా. మీ తాతయ్య, అత్తయ్య, మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేశావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడివేరా. నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమేనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని 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 ఏంట్రా నందిని, మర్చిపోదాన్ని. పద. అయితే అమ్మ నందిని, ఎవరి దగ్గరికి రావద్దు. ఏం చేస్తున్నావు? నన్ను ఆగు. మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరేమో, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను. నందిని, తొందరపడకమ్మా. ప్రభా నేను లవ్ చేయలేదు, చెయ్యడు కూడా. ప్రభా నన్ను ప్రేమించట్లేదు. అది లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిషా నాకు అన్నీ చెప్పింది, నేను విన్నాను.
నాన్న నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభా నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీరా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రేయ్, మీ నాన్నకి మాట ఇచ్చాను. ఏంట్రా ఇచ్చేది? ఇన్నాళ్ళు మేము సత్యామో బతికామో పట్టించుకోకుండా ఇప్పుడు మనోడు ఇష్టపడ్డాడని అన్నీ మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రేయ్, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషి నన్ను కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకేరా రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం లేని నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. రే, ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నా అల్లుడు. నీ కొడుకు బంగారం రా. వద్దురా, మళ్ళీ నా వల్ల మీరు. వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఇన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒరే విషయం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవ్వటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందండి. నందిని, దీనివల్లే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నావు. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు కదా, ఆ కథని ఇప్పుడు నిజం చేస్తాన్రా. అది బతకూడదు, చంపేయండ్రా. ప్రభా నేను చేయొద్దు. ప్రభా లేకుండా నేను బతకలేను. డార్లింగ్, ఆయన మన ఏం చేయడు.
అటు చూడే. సారికి మనం అన్న మన లవ్ స్టోరీ నా ప్రాణం.